ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేమంటున్నానంటే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో ఇమాన్యుల్కి, తనుజకి, కళ్యాణ్కి ఒక వీడియో చూపించడం జరిగింది. మెయిన్గా ఆ వీడియోలో ఏముందంటే కళ్యాణ్తో ఇమాన్యుల్ అంటుంటాడు, నువ్వు లిటరల్గా చచ్చిపోయిన మొక్కని నీరు పోసి పెంచినట్టు అనే ఒక వీడియో ఉంది. దీనికి తనుజ షాక్ అయింది. వీళ్ళేంది నా వెనకాల ఇలా మాట్లాడుతున్నారు, ఒక డైనమాలో పడిపోయింది. సో దీనివల్ల ఇమాన్యుల్కి, కళ్యాణ్కి, తనుజకు కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల గేమ్ ఇంకా ఇంట్రెస్ట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ నామినేషన్లో వీళ్ళిద్దరిని ఖచ్చితంగా తనుజ నామినేట్ చేస్తే బాగుంటుంది. దీనివల్ల కొంచెం గేమ్ ఇంట్రెస్ట్గా మారిపోద్దన్న నాకు ఫీలింగ్ వచ్చింది. ఇంకా నాగార్జున గారు ఇమాన్యుల్కి, నీ దగ్గర పవర్ అస్త్రం ఉంది, నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు, ఎవరితోటి ఏమంటారు ఫ్రెండ్లీగా అంటే ఒక అందరిని మెప్పించాల్సిన అవసరం లేదని ఒక బలమైన ఏమంటారు సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇమాన్యుల్ ఇక ఎవరితోటి సేఫ్ గేమ్ ఆడకుండా తన గేమ్ తను ఆడతాడని, తన పవర్ అస్త్రం తన దగ్గర ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకెవరినైనా కళ్యాణ్నే కావచ్చు, తనుజనే కావచ్చు, వీళ్ళ ఇద్దరిలో ఎవరినైనా నామినేషన్ వరకు తీసుకెళ్ళచ్చు. అవసరమైతే ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. దీనివల్ల తను గేమ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు నాకు అనిపించింది. ఇక తనుజ గారు, ఇంకా సంజన గారికి, మాధురి గారికి మంచి ఒక ఏమంటారు స్వీట్ వార్నింగ్ అంటారు. ఆ స్వీట్ వార్నింగ్ అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి వాళ్ళు కొంచెం కంట్రోల్గా ఉంటారు నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.